చిన్నత ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. చాలా మంచి పని చేసావమ్మా. ఇప్పుడు ఎవ్వరూ లేరక్కడ, ఏ అటెంకే లేదుగా. త్వరగా బయటకు వెళ్ళండి. వెళ్ళు రే, వెళ్ళండి రా, వెళ్ళు. బాగా తిరిగేసిరండి. రే, హోటల్లో తినిపించరా. అమ్మయ్యా. హ్యాండ్ బ్యాగ్లో ఏదో పేపర్ పెట్టుకుందే. ఏంటా పేపర్? పద్మా శ్రీనివాసులు శామ్తో చెప్పాలనుకున్నది ఆ స్లిప్లో ఏమన్నా రాసుంటారా? ఎస్, అదే అయ్యి ఉండాలి. వాళ్లతో పాటు నేను వెళ్ళాలి. సూర్య, ఏంటి మనోజ్, ఎక్కడి వరకు వెళ్తున్నారు? దీనికి షాపింగ్కి వెళ్తున్నావు? పద్మకు ఒక చిన్న గిఫ్ట్ కొందాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీతో పాటు రావచ్చా? యా, కమ్ ఇన్. సిస్టర్, కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చుంటావా ప్లీజ్? సూర్య, నేను ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నాను. దేని గురించి? అదే, పద్మకి నాకు పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్ళాలా అని. నువ్వేదైనా గైడెన్స్ ఇస్తావా? నువ్వు ఈ మ్యాటర్ డిస్కస్ చేయాల్సింది నాతో కాదు, పద్మతోటి. ఎస్ ఎస్, యు ఆర్ రైట్. సిస్టర్, నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు? నథింగ్. మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారుగా. ఎక్స్క్యూజ్ మీ సూర్య. మనోజ్ని ఎలాగైనా దూరంగా పంపించి వీటి మ్యాటర్ సూర్య దగ్గర ఓపెన్ చేసేయాలి. అక్కడ ఆగిపోయేవి రా. రా సిస్టర్.
ఎక్స్క్యూజ్ మీ, మంచి డ్రెస్సెస్ చూపించండి. ఈ మనోజ్ని ఎలాగైనా అవేగా పంపించాలి. సూర్య దగ్గర వీడి మ్యాటర్ ఓపెన్ చేయాలి. బట్ హౌ? ఇప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఈ మనోజ్ సూర్యని వదలడు. వాట్ టు డూ? మనోజ్ అన్నయ్య, నువ్వు శారీ తీసుకుంటాను కదా పద్మవదనకి. శారీ సెక్షన్ అక్కడ అనుకుంటా. థ్యాంక్ యూ సిస్టర్. సూర్య, అది సూర్య, ఒక్క నిమిషం. షట్! వీడు కావాలని ఇదంతా చేస్తున్నాడు. ఏంటి మనోజ్? సూర్య, పద్మకి శారీ ఎలా ఉంటుంది? మేడం, ఇది ఓకేనా? ఇంకొకటి చూపించమంటారా? ఏం బాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చెప్పాలి? మనోజ్ అన్నయ్య, నీకోసం ఈ షర్ట్ తీసుకొచ్చాను. ఒకసారి ట్రై చేయొచ్చు కదా? తీసుకో అన్నయ్య. సిస్టర్, నా మీద నీకు చాలా ఎఫెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. సూర్య, సిస్టర్, నాకే చెప్తా. సూర్య, అది సిస్టర్, నీకు సెలెక్ట్ చేయడమే రాదు. ఐ మీన్, ఎవరికి ఏ డ్రెస్ సూట్ అవుతుందో చూస్ చేయడం రాదు. సారీ టు సే దిస్, ఈ షర్ట్ నాకన్నా సూర్యకి చాలా బాగుంటుంది. సూర్య, ఈ షర్ట్ ఒకసారి ట్రై చేయి. నో, నేను ఇప్పుడేం తీసుకోను. అయ్యో, అలా అనకు సూర్య. నేను చాలా ఫీల్ అవుతాను. కాబోయే బావగారిగా ఫస్ట్ టైం నేను నీకు ఇస్తున్న గిఫ్ట్ అనుకో. ప్లీజ్ సూర్య.
ఏంటి ప్రతి దానికి అడ్డొస్తున్నాడు? ఛ, ఏం చేయాలి ఇప్పుడు? సూర్యకి ఈ విషయం ఎలా చెప్పాలి? నేను కూడా ట్రయల్ రూమ్కి వెళ్తే ఎస్, సూర్య, నేను నీకు విషయం చెప్పాలి. ప్లీజ్ లిసన్ టు మీ. మనోజ్ అందరూ అనుకుంటున్నంత గుడ్ గై కాదు. తల్లిని కూడా హింసిస్తాడు. తను పద్మావతిని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటోంది నీ ప్రాపర్టీ కోసం. పద్మావతిన శ్రీనివాసని ప్రేమిస్తోంది. శ్రీనివాస్ అన్నయ్య అంటే ఎవరో కాదు, మన ఇంట్లో ఉంటున్నాడు కదా యాదగిరి. పద్మావదన కోసం శ్రీనివాస్ అన్నయ్య ఎన్నో కష్టాలు పడ్డాడు. పద్మావతిన తన మనసులోని మాటని ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. సో ప్లీజ్ డూ సంథింగ్. యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ సేవ్ పద్మావతిన. అండ్ ఆల్సో యు హ్యావ్ టు టేక్ అ సీరియస్ యాక్షన్ ఆన్ మనోజ్. ప్లీజ్ సూర్య, ప్లీజ్ హెల్ప్ దెమ్. లోపలున్నది సూర్య అనుకొని కడుపులో ఉన్నది మొత్తం కక్కేశావా? అమెరికా వాళ్ళ తెలివితేటలు ఇండియా వాళ్ళ ముందు ప్రదర్శించాలనుకోవడం తప్పు కదా సిస్టర్. ఇప్పుడేంటి? సూర్యకి నా గురించి, పద్మ శ్రీనివాసుల ప్రేమ గురించి చెప్పాలన్నది నీ అంబిషన్, రైట్? ఓకే, నో ప్రాబ్లం, చెప్పే. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. బట్ సిస్టర్, బ్రహ్మాస్త్రం నా చేతిలో ఉందని ఎక్కడ చూపిస్తుంటే నువ్వేంటి హ్యాండ్ బ్యాగ్లో వెతుకుతున్నావు? ఆహా, ఇది నా చేతికి ఎలా వచ్చిందని చెప్పి టైం వేస్ట్ ఎందుకు? నువ్వు గనక నా మ్యాటర్ సూర్య దగ్గర గాని వేరెవరి దగ్గర గాని ఓపెన్ చేస్తే ఈ పేపర్ని పాములాగా వాడుకొని నీతో అలాగే ఆ పద్మ శ్రీనివాసులతో చదరంగం ఆట ఆడతా. ఆడటమే కాదు సిస్టర్, ఇటు నీకు అటు వాళ్ళకి మూవ్ అవ్వడానికి వీల్లేకుండా చెక్ పెడతా. అంతేకాదు, వాళ్ళిద్దరికీ పారిపోయే ఐడియా ఇచ్చింది నువ్వేనని హెవీ డ్రామా క్రియేట్ చేస్తానా. ఆ తర్వాత ఏం జరుగుతుందో, ఎవరెవరి స్థానాలు ఎక్కడెక్కడుంటాయో
ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చిన నీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది సినిమా. ఈ సినిమాలో ఈ సీన్ అదిరింది కదూ. హలో సిస్టర్, నీ షాపింగ్ అయిపోయిందంటే ఇంటికి వెళ్ళిపోదాం. వెళ్దాం. అదేంటి, డ్రెస్ ఏం తీసుకోలేదా? నాకేం నచ్చలేదు. కమ్ లెట్స్ గో. సిస్టర్, కొన్ని చోట్ల అన్నీ దొరకవు. వచ్చిన పని కూడా అంత తేలిగ్గా అవదు. నాకేం నచ్చలేదు. సూర్య, బిల్ చేపిస్తాను, రండి. హలో సిస్టర్, జస్ట్ ఎ మినిట్. పద్మని నాకు కాకుండా చెయ్యాలన్న నీ ప్రయత్నాలన్నీ ఒక్కొక్కటిగా మిస్ అవుతూ వచ్చాయి. ఎప్పటికైనా అర్థమైందా సిస్టర్, విక్టరీ ఈజ్ మైన్ అని? ఆడదానికి ఒక మగాడితో పెళ్లి నిశ్చయమై ఆ ఆడది పరాయి మగాడితో కలిసి పెళ్లికి ముందే ఇన్ని డ్రామాలు ఆడుతుంటే, అది అతని కళ్ళ ముందే ఆడుతుంటే ఆ మగాడి పరిస్థితి ఎలా ఉంటుందో, పెళ్ళయ్యాక వాడి పెట్టే టార్చర్ ఎలా ఉంటుందో ముందు ముందు పద్మ చూడబోతోంది. అసలు మీ ఆడవాళ్ళందరూ ఇంతే. ఆడాది అక్షరాల్లోనూ వంకరే, బుద్ధుల్లోనూ వంకరే. అసలు పద్మ ప్రేమ దగ్గరే ఆగిందా, లేక ఆ శ్రీనివాస్ గాడితో కాపురం వరకు వెళ్ళిందా? యూ ఇంటాలుండే కొట్టింది ఏంటని పొగరు? ఏం చూసుకోలే నీకు పొగరు? ఈ ఇంటికి మాకు ఏ సంబంధం లేని నువ్వు వజ్రపాటి ఇంటికి కాబోయే అల్లుడి మీద చేయి చేసుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? ఆడదానివి సిగ్గు ఎగ్గు గాలి కొదిలేసి చెట్టంత మొగాడి మీద చేయి చేసుకుంటావా? అసలు నిన్ను ఇలా కాదు. అల్లుడు గారు చూస్తారేంటి? రండి, దీన్ని కూడా కొట్టండి. అల్లుడు గారు చూస్తారేంటి? మీరు కొట్టండి దీన్ని. ఇప్పుడు మీరు కొడతారా లేకపోతే నేను కొట్టినా? వదినా, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏంటిది? మీకేం తెలియదు, ఊరుకోండి మరిది గారు. బాబు మనోజ్, అసలు ఏమైంది? అవును బాబు, ఇంత దాకా ఎందుకు వచ్చింది? అమ్మా శ్యామ్, ఏమైందమ్మా? నువ్వేనా చెప్పమ్మా. ఏమక్కర్లేదు. ఆడదయ్యుండి ఒక మగాడి మీద చేయి చేసుకుందంటే ఈ పిల్ల ఏంటో, ఈ పిల్ల పరిస్థితి ఏంటో బాగా అర్థమవుతుంది. అమ్మ శామ్, ఇంతవరకు వచ్చాక కూడా నువ్వు ఇలా మౌనంగా ఉండడం కరెక్ట్ కాదు. అమ్మమ్మ, అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? అత్త మాట విని నిన్ను ఇంట్లో ఉండనిచ్చాను. ఇదే మేము చేసిన తప్పు. పెద్దత్త, అసలు ఈ మనోజ్ నార్మల్
వజ్రపాటి ఇంటి అల్లుడినే పేరు పెట్టి పిలిచే స్థాయి నీకు లేదు. రాజీ ఇంకాపు. అమ్మ శ్యామ్, నువ్వు లోపలికి వెళ్ళు. చెయ్యాల్సిందంత చేసేసి మన అల్లుడు గారిని ఇంతమంది ముందు ఇలా అవమానిస్తే దాన్ని బయటికి గెట్టాల్సింది పోయి లోపలికి వెళ్ళమని చెప్తారేంటండి? గొడవ పెద్ద చేయటం ఎందుకు రాజీ? అలా అని వదిలేస్తామా? మర్యాదగా అల్లుడు గారి కాళ్ళ మీద పడి తప్పు చేశాను క్షమించమని అడగాలి. అప్పుడు ఆలోచిస్తాం.